హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ 3. ఇది మా డార్జిలింగ్ ట్రిప్లోని టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ డు వాచ్. డార్జిలింగ్ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా ఈ టాయ్ ట్రైన్ ట్రై చేయాలనుకుంటారు. ఈ సౌండ్ వినడానికి చాలా బాగుంటుంది. స్టీమ్ ఇంజన్స్ అండ్ డీజిల్ ఇంజన్స్తో ఉండే టాయ్ ట్రైన్స్ ఉంటాయి ఇక్కడ. ఇవి సిటీ గుండా ఇలా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ రోడ్స్ అనేవి చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. సో మనకైతే ట్రైన్లో వెళ్తున్నప్పుడు సిటీ వ్యూ కనబడుతూ ఉంటుంది. అలాగే ట్రైన్ అనేది మార్కెట్ గుండా వెళ్తుంది. ఈ మార్కెట్లో వింటర్ క్యాప్స్, స్వెటర్స్, చలికాలానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని అమ్ముతూ ఉంటారు. ఈ ట్రైన్ అనేది బేసికల్గా 2 పాయింట్స్ తీసుకెళ్తుంది. ఒకటి బతాసియా లూప్, రెండోది గూమ్ రైల్వే స్టేషను. బతాసియా లూప్ అనేది ఒక వార్ మెమోరియల్. ఇక్కడ మనకు ఒక పార్క్ లా ఉంటుంది. అక్కడ మనము పార్క్ని చూడొచ్చు అండ్ కంప్లీట్ సిటీని బైనాక్యులర్ ద్వారా చూడొచ్చు. అండ్ హిమాలయన్ రేంజెస్, కాంచన్జంగా మౌంటైన్స్ కూడా మనకు కనబడతాయి. ఇక్కడ బతాసియా లూప్లో 15 మినిట్స్ టైం స్పెండ్ చేసిన తర్వాత ట్రైన్ అనేది గూమ్ రైల్వే స్టేషన్కి బయలుదేరుతుంది. మనం సిటీని చూసుకుంటూ గూమ్ స్టేషన్కి వచ్చేస్తాము. ఇక్కడ గూమ్ మ్యూజియం కూడా ఉంటుంది. గూమ్ అనేది యాక్చువల్గా ఏరియా పేరు. ఇక్కడ గూమ్ రైల్వే స్టేషన్ అనేది ఇండియాలోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉండే ఒక రైల్వే స్టేషను. అది 7407 ఫీట్ హైట్లో ఉంటుంది. ఓల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కూడా ఉంది. ఇక్కడ నుంచి మనం కొద్దిగా వాకింగ్ చేస్తే మనకు గూమ్ మ్యూజియం అయితే వస్తుంది. ఇక్కడ గూమ్ రైల్వే స్టేషన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చెందింది, స్టార్టింగ్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది క్లియర్గా అక్కడ ఇమేజ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే మనం కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు మంచిగా. మా చిట్టి తల్లికి ఇవన్నీ కొత్తగా అనిపించేసరికి ఆ కలర్స్, ఆ బొమ్మలు అవి చూసి కొంచెం మంచిగా ఎంజాయ్ చేసింది. ఈ టాయ్ ట్రైన్ అనేది బతాసియా లూపు, గూమ్ రైల్వే స్టేషన్ ఈ 2 పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తుంది. మనం కనుక ఒక వెహికల్ని హైర్ చేసుకున్నట్లయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ టాయ్ ట్రైన్ని ట్రై చేయక్కర్లేదు. జస్ట్ మనీ అయితే వేస్ట్ అవుతుంది. మనం పర్సనల్ వెహికల్లో బతాసియా లూప్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సినంత టైం స్పెండ్ చేసి మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి తర్వాత గూమ్ స్టేషన్ వచ్చి అక్కడ కూడా మంచిగా కావాల్సినంత టైం స్పెండ్ చేయొచ్చు. అన్నెసరీగా యూట్యూబ్లో చెప్పిన రివ్యూస్ చూసి టాయ్ ట్రైన్ ట్రై చేసి మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. మేము ఆల్రెడీ పర్సనల్ వెహికల్ హైర్ చేసుకున్నాము అండ్ టాయ్ ట్రైన్ కూడా ట్రై చేసాము. సో ఇట్స్ ఎ హ్యూజ్ లాస్. సో దయచేసి మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. లేదు మీకు ఆ స్టీమ్ ఇంజన్లో ఉండే ఆ ట్రైన్లో కూర్చొని ఆ సౌండ్స్ని వింటూ సిటీని చూస్తూ ఆ పాయింట్స్ని కవర్ చేయాలంటే యూ క్యాన్ ట్రై ఇట్.